తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, రంగస్థల సుగంధ పరిమళ వీచిక అంటూ కళాభిషేకం కార్యక్రమం ద్వారా పలు పలు ప్రాంతాల్లో తిరుగుతూ మట్టిలో మాణిక్యాలను వెలుగు తీస్తున్నటువంటి మా తేనె తెలుగు ఛానల్ ఈరోజు విజయనగరం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తురకపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం ఆముదాల వలసలో నిర్వహించిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి పెద్దల యొక్క వీడియో రిలీజ్ కాలేకపోయింది. అట్లాంటివి మామూలుగా జరుగుతుంటాయి. ఈ రోజు మన కళాభిషేకాన్ని పెద్దలు అంపోలు సూర్యనారాయణ గారు గారమండలం వారి చేత ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మీ ఆరోగ్యం బాగుందా? ఓకే, మరి మీ వివరాలు తెలియజేయండి. మా వివరాలు అంటే నా పేరు పొందరి సూర్యనారాయణ, అంపోలు గ్రామం. మా నాన్నగారు పొందరి కలియుడు, అమ్మ గరికమ్మ, నా భార్య పేరు రాములమ్మ. మాది అంపోలు గ్రామం. మాకు 9 పిల్లలు. తర్వాత మా గురువు గారు అయినటువంటి నాకు 10 సంవత్సరాల వయసులోనే మా గురువు గారు అయినటువంటి కలివరపు ఎర్రయ్య భాగవతారు గారు ఈ రంగంలో నన్ను ప్రవేశపెట్టారు. అంటే కేఎన్ మూర్తి గారు వాళ్ళ నాన్నగారు. 10 సంవత్సరాల వయసు నుంచి అంటే 65 నుండి ఈ కళారంగంలో నాకు ఆయన ప్రారంభం చేశారు. చేసిన తర్వాత మొట్టమొదట డాక్టర్ రామదాస్ నాటకంలో రఘురాముడి పాత్ర నా చేత ఆయన ప్రాక్టీస్ చేయించి మొదట పొందూరు మార్చి 31 అక్కడ పొందూరులో వేయించారు. ఫస్ట్ నాటకం అది మొదటిది. ఇలాగా ఫస్ట్ శ్లోకం ఉంది కళ్యాణి రాగంలో, ఆ శ్లోకం పాడుతున్నాను. అక్కడ ముందు ఏంటంటే నవరాత్రులు ముందు మొత్తం 9 రాత్రులు చేస్తారు అక్కడ. అంటే 18 రోజులు చేస్తారు. ముందు 9, తర్వాత నవరాత్రులు, ఇదైన తర్వాత నవరాత్రులు 9. ఈ 18 రోజుల్లో ఎవరు బాగా పాడతారో వాళ్ళకి ప్రైజ్ ఇద్దామని ఒకటి అక్కడ సిగరెట్ సూర్యారావు గారిని ఒక 10 తులాల వెండి కప్పు తయారు చేసి ఉంచారు. అది నాకు అప్పటికో నా ఏంటంటే 6-7 డ్రామాలు అయ్యాయి. నాది 8వ డ్రామా అనుకుంటాను నాది. అప్పుడు చేస్తున్నాడు ఆయన కప్పు పట్టుకుని మొట్టమొదటి పద్యం శ్లోకం చదువుతున్నాను, ఆయన కప్పు పట్టుకుని వచ్చారు. ఆ 10 తులాల వెండి కప్పు నాకు బహుకరించారు ఆయన మొదటి పద్యంకే వచ్చారు. మరి ఇది వివరాలు ఇంకా తెలుసుకునబోయే ముందు మన కార్యక్రమంలో ప్రార్థన అనేటువంటిది ప్రధాన ఘట్టం. అవునవును, అందుకే నాకు రామదాస్ మెయిన్ బాగా అది ప్రార్థన చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆదన పద్మాకం గజాదన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మలయా దేవి సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాపః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
భద్రాచల వాస రామ గోవింద గోవింద. ఎంత మీ వయసు? 72 ఇచ్చింది. 72. 70. మంచి గాత్రం. 72. మీ గాత్రం చాలా బాగుంది. మీ అభిమానం అది. గాత్రం బాగుంది, మీ ముఖ సక్సెస్ కూడా చాలా ఆనందంగా చాలా అందంగా ఉంది. అది శ్రీరాముడు తాలూగా కృపేనంటారా? ఓకే. ఆ రామభక్తుడిని కదా. మరి రామభక్తుడిగా ఒక మంచి పాట పడతాం. చేరిచినాడ నిన్ను కడుజీన కుటీరము నుండి వైభవాధార వినోత్రహర్యముల చేరిచినాడ తమ్మునితో ప్రియకాంతతో అలంకార సమగ్ర విగ్రహునిగా నొనరించిదే. అట్టి నన్ను నీ వరసి బ్రోమ విప్పుడు అదిరా నడుమల్కపు కల్మి రాఘవ భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం. భజరఘు రామము వందన భీమం భజరఘు రామము వందన భీమం భజరఘు రామ వందన భీమం భజన జనము గవి రామము రామము భజన జనము గవి రామము రామము భజనే మానస భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం. భజరే హే మానస భజరే శ్రీరామం హే మానస భజరే శ్రీరామం. శ్యామల పాత్రము రామము
శ్యామల పాత్రము సత్య చేరేత్రము శ్యామల పాత్రము సత్య చేరేత్రము రామదాస రుద్రాదీనమేత్రము రామదాస రుద్రాదీనమేత్రము భజనే హే మానస భజనే శ్రీరామం హే మానస భజనే శ్రీరామం హే మానస భజనే శ్రీరామం హే మానస భజనే శ్రీరామం చాలా సంతోషం. మీరు పుట్టపర్తికి ఏమైనా వచ్చినారా? రాలేదు, రాలేదా? వద్దాం అనుకున్నాను కానీ రాలేదు. మీలాంటి వారిని పుట్టపర్తి సాయి సన్నిధిలో చూస్తుంటాం, అవునా? ముఖ్యంగా ఈ శ్రీకాకుళం ప్రాంతం ఏరియా వాళ్ళందరినీ కూడా. ఇక్కడ భారతి రమేష్ అని అతను పుట్టపర్తి అతను డివోట్ ఆయన. మొన్న మా గ్రామమే శ్రీకాకుళంలో అతను స్థిరత్వం అయ్యాడు. ఆయన నాకు తీసుకెళ్తున్నాడు, మా అల్లుడు అవుతాడు. మావయ్య నీకు తీసుకెళ్తానని చెప్పి చాలాసార్లు చెప్పాడు. నాకు దాని మీద ఆ కోరిక ఉండిపోయింది, వెళ్ళడం జరగలేదు. ఆయన తాలూగా ఆజ్ఞ నాకు కావలేదు. సార్ రండి రండి, వస్తాం మీకు తప్పనిసరి కలుస్తాం. మరి నిజంగా రామబాణం లాంటి ఆ రాగాలతో, రామబాణం లాంటి రాగాలతో జనరంజకంగా మీరు పాడుతున్నారు. చాలా ఆనందం. ఆ రోజు ఆముదాల వలసలో సప్పగా సాగింది, అందుకే నేను దాన్ని వదిలిపెట్టేసాను. నాకు తృప్తి అవ్వలేదు, చాలా తృప్తిగా ఉంది. లేదు నాకు మధ్య టైం ఇస్తే తృప్తిగా అనేస్తాం. ఇవాళ సీతాధరా జాత సీతాధరా జాత శ్రీలక్ష్మి కమలాక్షి కామదే తల్లి నా కాంత నీవు రామ విమలధామ రాజేంద్ర గుణసాంద్ర బ్రోవరే తండ్రి నా పుత్రనేవ అంజనావర పుత్ర అనుకంప జనయుంప పాలించు పుణ్యాత్మ భద్రగిరిని సౌమిత్రి గురుమైత్రి ప్రేమాతిశయరీతి భరిజంపుమా అన్నా భద్రజనుల నగిడియే జంతుమో లేదో మనుజ బాలుడే విధాన దండించుమో ఏమి గతియో నీకే రాజ్యము నా విధి మీరావశమే ఓవశల బిందు నే గొల్చు దేవులారా ఓవశల బిందు నే గొల్చు దేవులారా చాలా మంచి గాత్రం సార్. ఇది భక్త రామదాసు భక్త రామదాసులు ఉంది. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినారు మీరు? అంటే రామదాసుగా ఒక 1200 1100 ఉంటాయండి. 1200 రఘురాముడు, లోహితాసుడు, నక్షత్రుడు, గయోపాఖ్యం కృష్ణుడు, రామాంజన యుద్ధం నారదుడు అన్ని వేశాను. గయోపాఖ్యానం కూడా అన్ని గయోపాఖ్యం కృష్ణుడు వేశాను.
ఇది అందులో రామాంజన యుద్ధంలో నారదుడి వేశాను. తర్వాత హరిశ్చంద్రులో నక్షత్రం వేశాను. మరి నారదుడు పాత్ర నుంచి ఒక పాటను పాడండి. అది కొద్దిగా చాలా రోజులు అయిపోయింది. గయోపాఖ్యానం ఇది నక్షత్ర పద్యం ఉందండి. గయోపాఖ్యానం గయోపాఖ్యానం ఒకటి అదే అదే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే 35 సంవత్సరాలు బట్టి దాన్ని వెనక్కి ఉంచాను. 35 సంవత్సరాలు బట్టి రామదాస్ ఈ రూట్ లోకి వచ్చింటే మరి అందులో మరి ఎందుకో మరి తర్వాత అభిమన్యుడు వికర్ణుడిగా కురుక్షేత్రంలో అప్పుడు ఆకెళ్ళ అప్పారావు గారు, విజయవాడ రాజారావు నాయుడు గారు, మరి వాళ్ళ తాలూకా హేమలో వికర్ణుడు అభిమన్యుడు వేశాను అప్పుడు. తర్వాత లోహితాసుడిగా కొన్నాళ్ళు వేశాను అక్కన్నాచార్యులతోటి. తర్వాత కన్నెపల్లి సుబ్రహ్మణ్యం, ఇప్పుడు ఈ రామదాస్ కారకుడు కన్నెపల్లి సుబ్రహ్మణ్యం చేస్తారు, ఆయన రామదాస్. లుకలాం గ్రామం ఇది నర్సంపేట మండలం. మా గురువు గారు ఇప్పుడు మన మూర్తి గారు వాళ్ళ నాన్నగారు కలివర పెర్రయ్య భాగవతారు గారు కబీర్, వాళ్ళిద్దరూ అందులో ఇచ్చేస్తూ నాకు అందులో ప్రవేశపెట్టారు. వాళ్ళు పెట్టిన ఈ భిక్ష ఇది ఈ రోజుకి నేను వారు మరవలేను. నా జన్మం కూడా వారికి అంకితం. అది మరి ప్రేక్షకుల కోసం మీరు నక్షత్ర పద్యాన్ని పాడతారన్నారు, పాడండి మరి. అలాగే హరిశ్చంద్ర ఎంతకాలం ఇట్లు ముక్కు పడుకుని కూర్చుండేదేమో అలయగా అలయగా గుల్లగా పురములం అప్పు మాట చేరువయ్యను కదా గడువంచు ప్రపంచయే నిన్ను తలపవు నా ప్రయాసము వృధాయగుతున్నది గొల్లతట్టుమా పలుచను మారు నమ్ము జగదేలంచిన నేడు పోయగ రంగస్థల కళాకారుడుగా చాలా ఇది భక్త రామంది రామదాసు తాలూగా ఆలయ నిర్మాణం కౌంటింగ్ ఒక పాటలో పద్య రూపంలో దాన్ని ఉంది. అందులో అది ఒక సరందం, మరి పద్యలో 2-3 అన్ని, పాటలు 2 ఉన్నాయి. శ్రీరామచంద్ర రామచంద్ర ప్రభు, నీ కొరకు రుణము చేసిదని చెరబడితిని, చావను సిద్ధపడితిని, అయినను ఎంతైనను ఇంకనూ నీకు కనికరము రాకున్నది కదా, ఇంకనూ కనికరము రాకున్నది కదా. ఇకనైనా పలుకవా, ఇకనైనా పలుకవా రామచంద్ర. ఇక్ష్వాకు పులకిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. నన్ను రక్షకున్నాను రక్షకుల వారయ్య రామచంద్ర. సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర. మా సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర. ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణులకు చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర. నీ లక్ష్మణులకు చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర. ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే
రామచంద్ర ఆ మొలత్రాటికి నీ పట్టే రోహిణీలు 10,000 రామచంద్ర శత్రుఘ్నునకు చేతిది పక్షాల పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర కలికితురాయి నీకు పలుపుగా జాతనే కలికితురాయి నీకు పలుపుగా చేసి రామచంద్ర నీవు కులుకుతో తిరిగాము ఎవరబ్బసము అని నీవు కులుకుతో తిరిగాము ఎవరబ్బసము అని నిఖిల దేవాలయ నిర్మాణమునకయ్యే నిఖిల దేవాలయ నిర్మాణమునకయ్యే మొత్తమునను 103,000 ప్రాకార గోపుర ఆరామములకు నయ్యే ఇంచుమించుగా 97,000 మంటప ప్రసాద మహనీయ వాహనాందోళికాదులకయ్యే 100,000 సంప్రోక్షణోత్సవ ఆచార నిర్వహణమునకునయ్యే 64,000 వరుసమీమువ్వురకు జమాహిరీకి నయ్య 2,36,000 బెరసి 6 లక్షలైన నీ నిత్తమల్ల ఎవరిని తాత ఘటించినది ఆలయ నిర్మాణ కమిటీ రామచంద్ర నిన్నే నమ్ముకున్నాను నా పైన జాలి కలుగుదా నీ సరివారికయేది మంద హాసముఖ ముజ రామాని సరివారికయేది మంద హాసముఖ ముజ హాసముఖ భుజ కోసలపురి రఘునాయక ఈ కాశీమార్పునకు రామ నీ సరివారికయేది హాసముఖ ముజ హాసముఖ ముజ కరుణతో మము జోడనే ఇంత కఠినము జోపుటలేద రామా కరుణతో మము జోడనే ఇంత కఠినము జోపుటలేద కరుణాకర ఇటురోర రామ రామ కరుణాకర ఇటురారా శరణి కరుణించదే నీ సన్నివారిక
హాసముఖ ముగ సౌరి హాసముఖ ముగ మొత్తానికి గానామృతం అంటే ఇట్లా ఉండాలని నిరూపించినారు. చాలా ఆనందదాయకం. మరి కాలాతీతం వల్ల ఎందుకంటే చాలా మంది ఆకలితో ఇబ్బందిగా ఎదురుపడుతున్నారు. చాలు మొత్తం అంతా అన్ని మెతుకులు తినాల్సిన పని లేదు. ఒక మెతుకు 10 మెతుకులు తిన్నా కూడా సరిపోతుంది అనిపిస్తుంది నాకు. చాలా ఆనందదాయకం సార్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల గురించి కొన్ని మాటలు, 2 మాటలు. నేను నాకు ఇచ్చాపురంలో ఈ రఘురాముడి పాత్రలోనే గోల్డ్ మెడల్ వచ్చింది. మామూలు గోల్డ్ మెడల్ ఇచ్చారు రఘురాముడి పాత్రలో. రఘురాముడి పాత్రలో మామూలుగా ఒకటే గోల్డ్ మెడల్ కానీ ప్రతి మంది రచితం ఒక ఇంచుమించు 10-12 వచ్చాయి రఘురాముడి పాత్రలో. నక్షత్రంలో ఒకటి వచ్చింది వెండిదే. మరి రఘురాముడిలో ఈ వెండి కప్పు చెప్పాను మీకు మొదట, అది ఒకటి ఇచ్చింది. సన్మానాలు అంటే మరి నేను కొన్ని భజనల కార్యక్రమం ఇప్పుడు తిరుపతి అన్నమయ్య కీర్తనలకి అఖండ హరినామ సంకీర్తన అక్కడ ఉంది, ఒక ఇది ఉంది, ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో మేము ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఆ భగవంతుడు మాకు సెలవు ఇచ్చాడు అక్కడ. అలా చేస్తూ అక్కడ ఆ కార్యక్రమాన్ని ఒక 8 సంవత్సరాలు చేశాను తిరుపతిలో. ఈ 8 సంవత్సరాల్లో దగ్గర 20 సార్లు 25 సార్లు 23 సార్లు వెళ్ళాను. కరోనా దగ్గర నుంచి కొద్ది బ్రేక్ అయింది. కరోనా ముందంతా వెళ్ళాం. సరే సార్, సంతోషం. నాకు మరి సన్మానాలు అంటే కొన్ని డ్రామాలో కొన్ని జరిగే పొందుల్లో జరిగింది. ఆమె వెండి కప్పిస్తూ సన్మానం చేశారు. చిన్న అది వయసు తక్కువ. తర్వాత భజన కార్యక్రమంలో కొన్ని శాలువలు కప్పిసి మెమంటోస్ అవన్నీ ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్నాయి. ఈ జైలు సీను నేను ఇప్పుడు ఇది ఈ చౌ డ్రామాలు బుక్ చేసినప్పుడు నేను ఈ రామదాస్ జైలు సీను ఒక 1 అవర్ ఉంటుంది సార్, అది 1 గంట ఉంటది, ఓన్లీ జైలు సీనే. అది ఇప్పుడు వేస్తున్నాను. జైలు సీన్ ఒకటి కుట్టించి ఉంది, నా డ్రెస్ ఉంది, విగ్ ఉంది, మేకప్ సామాన్లన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎక్కడైనా ఎక్కడ ప్రేక్షకుల వాళ్ళ తాలూకు అభిష్టం మీద ఎక్కడైనా 1 అవర్ ఉంటది, అది 1 అవర్ ఉంటది ఏకపాత్ర. ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ కి వేస్తాను. మొన్న శ్రీరామకి వేశాను, మన శ్రీరామకి. ప్రేక్షక దేవుళ్ళు కూడా అవసరమైతే వీరి సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి మా తేర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మీకు సంగీత సహకారం అందించినటువంటి పెద్దలు పేర్లు చెప్పింది. వారి పేరు కాశీన గోపాలరావు, గోపాలరావు గారు, మరి కృష్ణారావు గారు, ఇద్దరు గోపాలరావు కృష్ణరావు, ఇద్దరు కృష్ణ. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చేపట్టుకోండి సార్. కొట్టినా కొంచెం యూ షేప్ వచ్చాను సార్. లేదు సార్ ఉన్నారు. కొట్టినావమ్మా? చాలా సంతోషం సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ.